బైకులు లేదంటే కార్లో ఎక్కడైనా పార్కింగ్ చేస్తే కొన్నిసార్లు దొంగతనానికి గురవుతాయి. అలా జరిగినప్పుడు వాటిని జీపీఎస్ ఆధారంగా గుర్తిస్తారు. దొంగలను పట్టుకుంటారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాల్లో ఉన్న డ్రిప్ పరికరాలు, స్ప్రింకర్లు, కేబుల్ వైర్లు, మోటార్లు చోరీ చేస్తున్నారు. అప్పులు చేసి మరీ వ్యవసాయ పరికరాలు కొంటే రాత్రికి రాత్రే చోరీలు చేసి నష్టాలను మిగులుస్తున్నారు. సత్యసాయి జిల్లాలో ఇటీవలి ఈ తరహా చోరీలు ఎక్కువవుతున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తమయ్యారు. పెనుకొండ మండలం సత్తార్పల్లికి చెందిన అశోక్ రెడ్డి అనే రైతు వినూత్న ఆలోచన చేసి డ్రిప్ సహా వ్యవసాయం పరికరాలు ఎత్తుకెళ్తున్న దొంగలను పట్టుకున్నాడు. వినూత్న ఆలోచన చేసిన అశోక్ టెక్నాలజీని ఆయుధంగా చేశాడు. వీరి గ్రామంలో 3 సార్లు డ్రిప్ పరికరాలు దొంగతనం జరిగాయి. 2020, 2022, 2025లో వ్యవసాయ పరికరాలను ఎత్తుకెళ్లారు దొంగలు. ఈ క్రమంలోనే దొంగలను పట్టాలన్న ఆలోచనతో యూట్యూబ్లో చూసి 4,000 ఖర్చు చేసి జీపీఎస్ను కొనుగోలు చేశాడు. తొలుత ద్విచక్ర వాహనానికి పరికరం అమర్చి ప్రయోగాత్మకంగా చూశాడు. అది సక్సెస్ కావడంతో రాత్రివేళ డ్రిప్ పరికరంలో అమర్చి ఇంటికెళ్లాడు. ఇక మళ్లీ ఆగస్టు 3న దొంగతనం జరిగింది. ఉదయం వచ్చి చూసేసరికి 2 లక్షలు విలువ చేసే పరికరాలు చోరీ చేశారని గ్రహించారు. వెంటనే సెల్ ఫోన్కు అనుసంధానం చేసుకున్న జీపీఎస్ ఆన్ చేసి చూశాడు అశోక్. సోమందేపల్లి మండలంలో ట్రాకర్ లొకేషన్ చూపించడంతో బయలుదేరి వెళ్లారు. డ్రిప్ పైపులతో పాటు ఇతర పరికరాలను చెన్నై కొత్తపల్లి సమీపంలో పట్టుకున్నారు. 2 దొంగలను పోలీసులకు అప్పచెప్పినట్లు అశోక్ చెప్పారు. సత్తారపల్లి మా ఊరు పెనుగొండ మండలం మాటూరు పంచాయతీ. నా పేరు అశోక్ రెడ్డి. ఇట్లా డ్రిప్ తెచ్చింది. ఇట్లా 2020లో పోయింది, 2022లో పోయింది, 2025లో కూడా ఏప్రిల్ 5వ తారీఖున పెద్ద లోడే పోయింది సార్. అది ఆ రోజు ఎట్లా అయిందంటే పొద్దున్నే మధ్యాహ్నం 3 గంటలకి మేము లాడ్లాడు దొబ్బినాము. పొద్దున్నే నేను కూలని పిలిచాను సార్. వేరే పక్క ఊరు నుంచి ఆటోలో వాళ్ళు రావాలా. వాళ్ళు వచ్చేదానికి ఇక్కడ డ్రిప్ లేదు. ఇక్కడ చాలా బాధాకరం ఏమంటే మేము గోల్డ్ పెట్టి నేను ₹1,00,000 సొమ్ము పెనుగొండలోనే తెచ్చాను. నేను ప్రైవేట్గా కొన్నాను. అది అయిపోయిన ఇంకా సరేలే అని ఇంకా ఇడిచిపెట్టేసాను. అది మళ్ళీ ఇంకో పంటలో వచ్చి ఇంకా మొత్తం టోటల్ నాకు 9 ఎకరాలు, ఇంకొక 5 ఎకరాలలో వచ్చేసి ఆ కోత అయిపోతేనే ఆ డ్రిప్ అంతా ఒక లాట్ వేయడం జరిగింది. ఆ లాట్ వేయడం జరిగిన వల్ల నాకు దీన్ని ఎట్లన్నా పట్టుకోవాలని జీపీఎస్ కొనుగోలు వచ్చేసినాను. దానికి జీపీఎస్ కొని పెద్ద పెద్ద కట్టలు కట్టేసి దాని మధ్యలో జీపీఎస్ ఫిట్ చేశాను. ఈ నెల 3వ తారీఖు నైట్ 1:53లో వాళ్ళు ఎత్తుకున్నారు. నేను పొద్దున్నే 4 గంటలు చూసుకున్నాను. నాకు ఎంత టైం వచ్చేదో అంత మ్యాప్ వస్తుంది ఇంట్లోన. పొద్దున్నే 4 గంటలు చూసుకున్నాను. వాళ్ళు నా సమాచారం ఏమంటే ఇది జీపీఎస్లో చూపిస్తుంది. మ్యాప్లో ఏమంటే నైట్ 1:53లో వీళ్ళు ఎత్తినట్లు కనిపిస్తుంది. వీళ్ళు లైవ్ చూసి సోమందిపల్లిలో ఉంది. సోమందిపల్లి మేము అతను పోతే వాడు 1 అవర్ అతను రెట్టి తీసుకున్నాడు. అతను నుంచి హైవేలో పోయినాడు. మేము పొద్దున్నే తెల్లారుజామున 5:47 పట్టుకున్నాం మొత్తం. అశోక్ చేసిన ఆలోచన, దాన్ని అమలు చేసి దొంగలను పట్టుకున్న తీరును ఇతర రైతులు ప్రశంసిస్తున్నారు. అయితే గతంలో తాము ఇలానే వస్తువులు పోగొట్టుకున్నామని తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. మా రైతులది ఇంతమంది పోయింది డ్రిప్ పైపు. మా రైతులకి సహకరించి మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటు తిరిగినా నష్టపరిహారము మాకు అర్జెంట్ రికవరీ చేసి దాన్ని ఎటు తిరిగినా మీరు దాన్ని సహకరించుకొని మాకు చేయాల. అది ఎంత లాస్ అయింది? లాస్ అంటే దగ్గర దగ్గర ఒక 7 లక్షలు 8 లక్షల దాకా ఇక్కడ సొంత ఇక్కడ ఊర్లో అయింది. 7-8 లక్షల దాకా అయింది. ఈ పక్కన అంతా నాగలూరు, ఈ సత్తారపల్లి, మాటూరు, బ్రహ్మసముద్రము, మేకలపల్లి. మేము పంటలు పెట్టేకి చాలా రోజుల నుంచి కష్టపడి నైట్ అంతా డ్రిప్పులకు కేవలం ఉండాలంటే అవ్వదు. అలా అని చెప్పేసి ఆయన నైట్ అంతా పిల్లోల్ని ఫ్యామిలీని అంతా వదిలి చేనులో కాసుకొని ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నాడు. 2 సార్లు ఇప్పటికే అశోక్ రెడ్డి మా అన్నయ్య ఆయనవి డ్రిప్పులు ఇప్పటికే పోయినాయి. అలా అని చెప్పి ఆయన ఆలోచించి జీపీఎస్ అన్ని ట్రాకర్లన్నీ తెప్పించి దాన్ని యాడ్ చేసి దాన్ని ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. అది మొన్న దొరికినారు. ఆ దొరికిన దానికి మాకు ముందు పోయినవన్నీ రికవరీ చేయడానికి పోలీసు వాళ్ళు హెల్ప్ చేస్తారని మేము వాళ్ళకి వీళ్ళని పట్టించాము. అది మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాం.